పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎన్టీపీసీ బూడిదను స్థానిక లారీలకే ఇవ్వాలంటూ కూడా స్థానిక లారీ ఓనర్లంతా కూడా ఈరోజు బూడిద చెరువుకు వెళ్ళేటువంటి మార్గం వద్ద ఉన్నటువంటి గేటును వేసి అక్కడే కూర్చొని బైఠాయించి ఆందోళన తెలిపారు. ఈ సందర్భంగా రామగుండం యాష్ టిప్పర్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆందోళన అయితే కొనసాగింది. అయితే మొత్తంగా వారు మాట్లాడుతూ ఎన్టీపీసీ నుండి వచ్చేటువంటి బూడిదను ఉచితంగా ఇచ్చినప్పటికీ కూడా లోడింగ్ పేరిట 4,600 రూపాయలు టన్ను ఒక్కో లారీకి వసూలు చేస్తూ పెద్ద ఎత్తున కూడా దళారులు పెద్ద ఎత్తున అక్రమ వసూలు చేస్తున్నారంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా లోకల్గా ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి లారీలకు ఇవ్వకుండా బయట నుండి వచ్చేటువంటి లారీలకు బూడిద తీసుకుపోవడానికి అవకాశం ఇస్తున్నారు. వారికే పెద్దపీట వేస్తున్నారంటూ కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు మాత్రమే బూడిద ఇవ్వాలి, బయట వాళ్ళకి ఇవ్వద్దంటూ కూడా వారంతా కూడా అక్కడే గేటు వేసి ఆందోళన తెలిపారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ధర్మారం మండల కేంద్రంలో ఉన్నటువంటి నంది పంపుకు సంబంధించినటువంటి అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి D83B కెనాల్ను ఈరోజు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. సాగునీళ్ళు అందక పంట పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కెనాల్ యొక్క పరిస్థితి పైన కూడా అక్కడ కెనాల్ వద్ద తిరుగుతూ కూడా పరీక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో 2023లోనే 12,40,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి దాదాపుగా కెనాల్ కూడా D83B కెనాల్ను పూర్తి స్థాయిలో 90% పనులు పూర్తి చేసినప్పటికీ కూడా తాజాగా అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా బీఆర్ఎస్ చేసినటువంటి పనులను కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టిందంటారు. అప్పుడు 2023లో ఈ యొక్క కెనాలు పనులు ప్రారంభించగా దీని యొక్క సామర్థ్యం మేరకు ధర్మారం అలాగే ఎండపల్లి తదితర గ్రామాలకు సుమారు 20,000 ఎకరాలకు సాగునీళ్ళు అందించే ముఖ్య ఉద్దేశంతో కెనాల్ను ప్రారంభించి 90% పనులు పూర్తి చేసినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయంటూ కూడా ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులంతా కూడా అరగోసపడుతున్నారు, సాగునీళ్ళు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వెంటనే ఈ యొక్క కెనాల్ పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్లో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి. సీసీ రోడ్లు, అంతర్గత రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటన్నిటి కూడా వెంటనే పూర్తి చేయాలంటూ కూడా 33వ డివిజన్ సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ ఆధ్వర్యంలో స్థానికులంతా కూడా వార్డు సంబంధించినటువంటి స్థానికులంతా కూడా ఆందోళన చేపట్టారు. రోడ్డు పైన బైఠాయించి వెంటనే రోడ్డు యొక్క పనులను కూడా పూర్తి చేయాలంటూ కూడా వారు ఆందోళన చేపట్టారు. ఎన్నోసార్లు రామగుండం మున్సిపల్ కమిషనర్ గారికి మొరపెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు రోడ్ల యొక్క పని అయితే పూర్తి చేయలేదంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, జిల్లా అధికారులు ఎవరైనా కూడా దీనిపైన స్పందించి వెంటనే రోడ్ల యొక్క నిర్మాణం పూర్తి చేయాలి. స్థానికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా వారంతా కూడా ఆందోళన చేపట్టారు.